ఈ మద్యం షాపుల గురించి తీసుకుంటే నేను ఎట్లా ఆలోచిస్తున్నాను మద్యం షాపుల గురించి అంటే, మొన్న ఈ మధ్యన తూర్పుగోదావరి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టాను. నేను సంపూర్ణ ప్రొహిబిషన్ పెడతాను, మద్యపాన నిషేధం పెడతానంటే వెనకాల నుంచి ఒకడు నో అనేది చేతులు పెట్టి ఊపుతున్నాడు. నాకు నువ్వంటే ఇష్టం కానీ మద్యం షాపులు బ్యాన్ చేయక. సరే నేను చూసాను, బ్యాన్ భయపడకు, పూర్తి బ్యాన్ పెట్టడం లేదు ఆగాను. నేను చాలా మందిని అడిగాను, ఇదే మద్యం షాపులు విదేశాల్లో ఉంటాయి, మా యూరోప్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా బార్ ఉంటుంది. మరి వాళ్ళు మద్యం తీసుకొని రోడ్డు మీదకి ఎక్కాలి అంటే, డ్రైవింగ్ చేయాలంటే వణికిపోతారు వాళ్ళు. పోలీసులకు దొరికారంటే లైఫ్ టైం ఇంకా వాళ్ళకి 2 సార్లు దొరికితే ఇంక మళ్ళీ లైసెన్స్ డ్రైవ్ చేయడానికి ఉండదు. వాళ్ళకి ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని, ఆన్ డ్యూటీగా దొరికితే. అంత అంత కట్టుదిట్టమైన చట్టాలు ఉంటాయి. అలాగే ఇంకొకళ్ళని అడిగితే నువ్వేం తాగావన్నది కాదు, ఏం చేసావన్నది, ఏం మాట్లాడావన్నది ముఖ్యం. అది ఇంకొక లాజిక్ చెప్తా. సో నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా బెల్ట్ షాపులను వరకు కంప్లీట్గా బ్యాన్ చేయాలి. అదైతే నేను మనస్ఫూర్తిగా నేను పాటిస్తాను, అది నేను కోరుకుంటున్నాను. అంటే నేను బెంగళూరు ఎప్పుడైనా ఫిజికల్ నేను పిలాటిస్ ట్రైన్కి వెళ్ళినప్పుడు ఆ చిక్బళ్ళాపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన యువత బెల్ట్ షాపులు ఎలా నలిగిపోతామని చెప్తా ఉంటే, పాపం కష్టపడి పని చేసుకొచ్చి 150 రూపాయలు మనం సంపాదిస్తే 90 రూపాయలు దాదాపు క్వార్టర్కి అయిపోతే అక్కడ నలిగిపోతున్నా. ఇంటికి తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు. మా కోపం వస్తుందన్న ఏదైనా చెయ్యని కర్ణాటక పిల్లలు. నాకు అనిపించింది, ఒక్క రోజులో నాకు మీరందరూ నా నుంచి చాలా ఎక్కువ అద్భుతాలు ఆశించవచ్చేమో, నేను చాలా చేసేయగలను, కానీ నేను మీలాంటి బాధని, మీ వేదన నేను పంచుకోగలను. నేను ఖచ్చితంగా నేను చేతనైంది నేను ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో భాగంగా బెల్ట్